మొక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షించాలన్నారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితసేన రాష్ట్ర కోఆర్డినేటర్ చెప్యాల రాజేశ్వరరావు. పుట్టినరోజు సందర్భంగా రాజేశ్వరరావును మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు శాలువతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాజేశ్వరరావు తన కుటుంబ సభ్యులు గ్రీన్ ఇండియా హరితసేన కార్యకర్తలతో కలిసి సిద్దిపేట జిల్లా గజ్వేల్లో మొక్కలు నాటారు. ఇంత గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు రాజేశ్వరరావు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు శ్రీకాంతరావు, మహేష్ తదితరులు పాల్గొన్నారు. నా జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రజ్ఞాపూర్లోని స్ప్రింగ్ఫీల్డ్ ఇన్ఫ్రా కాలనీలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితసేన ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది. ఈ మొక్కలు నాటే సంస్కృతి తీసుకొచ్చినటువంటి మన మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్రావు గారికి కృతజ్ఞత తెలియజేస్తూ, అలాగే ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలని సూచించినటువంటి వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. ఈ మొక్కలు నాటడం వల్ల మనకు ఈరోజు ఉన్నటువంటి గ్లోబల్ వార్మింగ్లో భాగంగా కాలుష్యాన్ని అరికట్టడం కోసం కావచ్చు, అలాగే మంచి ప్రకృతిని వాతావరణాన్ని ఇవ్వాలంటే మనకు ఖచ్చితంగా పచ్చదనమే కావాలి. ఆ పచ్చదనం ఎలా వస్తుంది? మన మొక్కలు నాటడం వల్ల వాటి వృక్షంగా అయి మన రేపు రాబోయే తరానికి మనం ఒక సంజీవినిగా ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు మొక్కలు నాటుతూ వాటి సంరక్షణ కోరుతూ మరొకసారి సంతోష్రావు గారికి కృతజ్ఞతలు చేస్తా ఉన్నాను.